నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం ప్రతి రాశి గురించి సంపూర్ణ జాతకం అని సిరీస్ని స్టార్ట్ చేశాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ధనస్సు రాశి దగ్గర ఉన్నాం గురుగారు. సో ముందు రాశులు కనుక మీలో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చెక్ చేయండి. మీకు ప్రతి రాశి గురించి చాలా క్లియర్గా గురుగారు తెలియజేశారు. గురుగారు, ప్రస్తుతం ధనుసు రాశి గురించి అంటే వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అసలు, అలానే వీళ్ళకి కలిసి వచ్చే దిక్కు కానీ, అలానే రంగు కానీ, అలాగే ముఖ్యంగా ప్రొఫెషన్ గురుగారు. చాలా మందికి ఏంటంటే ప్రొఫెషన్ సెట్ అవ్వకే ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి అసలు ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుందో ముందుగా తెలిస్తే కనుక వాళ్ళు దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ చేసుకుంటారు కదా వాళ్ళ లైఫ్ అనేది. సో అలాగే వాళ్ళకి అంటే మ్యారేజ్ లైఫ్ కూడా ఎలా ఉంటుంది, ఈ అన్ని డీటెయిల్స్ గురించి మనకు క్లియర్గా తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్కాలతో అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధనుర్లగ్నము అంటేనే వాళ్ళలో ఉండేటువంటి ఫస్ట్ గుడ్ క్వాలిటీ ఏమిటి, అసలు పూర్వజన్మ కర్మ ఎక్కడ వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది, ఏ విషయాలు జాగ్రత్తగా అన్నీ చెప్పుకుందాం. ధనుర్లగ్నం వాళ్ళకి స్పెసిఫిక్గా ఉండేటువంటిది ఏంటి అంటే వాళ్ళకి గైడింగ్ నేచర్ ఇన్బిల్ట్గా ఉంటుంది. వాళ్ళకి ఇన్బిల్ట్గా అంటే వాళ్ళు అసలు ఒకటి గైడ్ చేయాలనే మంచి సంకల్పం తప్పితే ఎవరినో పాడు చేయాలి ఇబ్బంది ఎవరికో కోట్లో ఒకరికి మరీ శని పాడైపోయి అంటే సెకండ్ లార్డ్ పాడైపోయి లగ్నాధిపతి గురు మన నీచభంగ రాజయోగాలు గురుచండాల యోగంలో పడి, నీచభంగ రాజయోగం అంటే మళ్ళీ మంచిదే, గురుచండాల యోగంలో పడి లగ్నం పాడైతే చెప్పలేము. కానీ 99.99% ఆఫ్ పీపుల్ మంచి గైడింగ్ ఉంటుంది. అంటే అయ్యో వాళ్ళకి మనం ఏం సహాయం చేయగలము, ఎలా వాళ్ళని ఎట్లా మనం ఆదుకోగలము, వాళ్ళకి ఏదైనా మంచి మార్గం చూపించగలమా అనేటువంటి లక్షణం 100% వీళ్ళకి ఉంటుంది. ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే వీళ్ళకి 6th and 11th లార్డ్షిప్, నేను అసలు నా ఆస్ట్రాలజీ ప్రయాణమే ధనుసు లగ్నంతో స్టార్ట్ అయింది. అయితే లగ్నము రాశి తీసుకుంటే లగ్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మనం రాశి కంటే కూడా. ఇప్పుడు ఈ రాశిలో నక్షత్రాలు కూడా ఉంటాయి, మళ్ళీ ఆ నక్షత్రం బట్టి వాళ్ళ యొక్క స్వభావంలో మారుతూ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ధనుసులో ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటంటే మూలా నక్షత్రం ఉంటుందండి. మూలా నక్షత్రం వారికి చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే అమ్మో మూలా నక్షత్రం అని భయపడుతుంటారు. నేను ఒకటే చెప్తాను, మూలా నక్షత్రానికి అధిపతి కేతువు. మూలా నక్షత్రంలో అమ్మవారు పుట్టిందంట, సరస్వతీదేవి. ఇప్పుడు మూలా నక్షత్రమే మంచిది కాకపోతే సరస్వతీదేవి ఎందుకు పుడుతుందండి? చదువుల తల్లి అంతే కదా. సో ఇక్కడ ఏంటంటే ప్రతి నక్షత్రము మంచిదే, కానీ ఏ నక్షత్రాన్ని నువ్వు దేనికి వాడతావు, ముహూర్త భాగంలో దేనికి వాడతావు, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందని చెప్పేది అది. మూలా నక్షత్రం వాళ్ళకి ఉండే స్వభావం ఏమిటి అంటే ఇక్కడ మళ్ళీ నక్షత్రం బేస్గా కొంత మనం చూసుకుంటే ఇంట్యూషన్స్ ఉంటాయి వాళ్ళకి, ఆధ్యాత్మిక యోగం ఎక్కువగా ఉంటుంది, స్పిరిచువల్గా తొందరగా కనెక్ట్ అవ్వగలుగుతారు. ఇన్డెప్త్గా మూలంగా ఉండేటువంటి దాన్ని ఏంటి అనే సారాంశం తీసుకునే లక్షణం ఎక్కువగా ఉంటుంది వారికి. ఎక్కడో కుజు చంద్రుడు కేతు పాడైతే కొంచెం తగ్గుతాయి కానీ ఆ క్వాలిటీస్, బట్ 99% ఇలా ఉంటుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారికి పర్టికులర్గా నేను పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళని వివాహం జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. మంచి కళాత్మకమైన హృదయం, ప్రతి దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ చిన్న చిన్న విషయాన్ని కూడా అంటే ఏడుపు అనేది ఉండదు వీళ్ళకి పూర్వాషాఢ వారికి. ఇక ఉత్తరాషాఢ వారికి కనుక తీసుకుంటే ఇందులో 1వ పాదం ఉంటుంది, 2, 3, 4 పాదాలు మకరంలో ఉంటాయి. సో ఎప్పుడైతే 1వ పాదం ఇందులో ఉంటుందో ఇది కూడా ఇంట్యూషన్ ఇచ్చేటువంటి నక్షత్రం అవుతుంది వీళ్ళకి ధనుస్సు. అంటే ఇంట్యూషన్ ద్వారా వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఇంట్యూషన్ ఏది చెప్తే అది నమ్మాలి. మూలా వాళ్ళు అండ్ ఉత్తరాషాఢ వాళ్ళు. ఉత్తరాషాఢ 1వ పాదం ఇందులో ఉంటుంది, 2, 3, 4 పాదాలు మకరంలోకి వెళ్తాయి. సో ఇది నక్షత్ర పరంగా వీళ్ళు చేసుకోవాల్సిన మెడిటేషన్ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా మన నక్షత్రం ఏదైతే అవుతుందో ఆ నక్షత్ర అది దేవత లేదా అధిష్టాన దేవతల్ని చేసుకోవడం మంచిది. ఇప్పుడు మూలా నక్షత్రం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కువగా గణపతిని ధ్యానం చేయాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా కూర్చొని ఓం గం గణాధిపతయే నమః సరిపోతుంది. అంటే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళ మెంటాలిటీ అంటే వాళ్ళకు ఉండేటువంటి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. పూర్వాషాఢ నక్షత్రం వల్ల అమ్మవారిని శ్రీమాత్రే నమః అని ఎంత వీళ్ళు అమ్మవారి ఆరాధన చేస్తే పూర్వజన్మ కర్మ అనేటువంటిది అంత తగ్గుతుంది చూసుకుంటే కనుక. అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు నారాయణుణ్ణి కానీ లేనట్లయితే సూర్య భగవానుని కానీ ఆరాధించాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ధనుర్లగ్నం వాళ్ళకి స్పెసిఫిక్గా నేను మీకు ఇందాక ఒక మాట అన్నాను ఏంటంటే నా యొక్క రీసెర్చే ఈ ధనుర్లగ్నంతో నాకు ఒక ఆస్ట్రాలజీ మీద నమ్మకం కలిగింది. ఎందుకంటే శాస్త్రం నేర్చుకున్నాము, రకరకాల శాస్త్రాల్లో ఉండేటువంటి రకరకాల పురాతన గ్రంథాలు చదువుతూ ఉండము, కానీ ఎక్కడా కూడా మనకి ఆ లింక్ ఎక్కడో మిస్ అవుతూ ఉండేది నాకు కొన్ని సంవత్సరాల తరబడి అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు.
ధనుర్లగ్నం వాళ్ళకి శుక్రుడు 6, 11 అధిపతి. మీరు ఛాలెంజెస్ చెప్తున్నాను, మీరు వృషభ రాశిలో అంటే శుక్రరాశిలో గ్రహాలున్న శుక్రుడి యొక్క మహాదశ అంతర్దశలు వచ్చిన ధనస్సు లగ్నం వారికి వాళ్ళ జీవితంలో శుక్రదశ ఉంది అంటే కనుక 100% వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో రాసి పెట్టుకోవచ్చు బాండ్ పేపర్ మీద, ఖచ్చితంగా ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తారు. ఈ ప్రాబ్లం అంటారు గురుగారు మ్యారేజ్ లైఫ్లో. మ్యారేజ్ అయితే ఎప్పుడు మిస్ అవుతుంది ఇది? 12లో ఉంటే శుక్రుడు మిస్ అయిపోద్ది. ఓకే, అంటే ఏమైనా మీరు ఇప్పుడు మామూలుగా మీ దగ్గరికి ఆ ప్రాబ్లంతో వచ్చారనుకోండి, మీరు పరిహారాలు చెప్తారు కదా, దానివల్ల రియల్గా నార్మల్ అయిపోతుందా లైఫ్? ఎలా అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఒక ఇంజెక్షన్ మెడిసిన్ ఇస్తే ఎలా అయితే తగ్గుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా. ఎందుకంటే వేదంలో ఉంది, పరిహార కాండ అనేటువంటిది వేదంలో చెప్పబడింది. మీరు పలానా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు పలానా హోమం చేసుకోండి, పలానా జపం చేసుకోండి, పలానా దేవత ఆరాధన చేసుకోండి, అప్పుడు ఆ దేవత మిమ్మల్ని కరుణిస్తుంది. ఎందుకు వస్తుంది, ఎందుకు మార్పు వస్తుంది అంటే, చిన్న ఎగ్జాంపుల్, చీకట్లో ఉన్నాము, ఒక అక్కడెక్కడో ఆ మూలన ఒక లైట్ వెలుగుతుంది, మీరు దగ్గరికి వెళ్తే వెలుగు వస్తుందిగా. అలాగే మీకు పుణ్యాన్ని ఇచ్చేది, మీ పాపాన్ని పారద్రోలేటువంటి శక్తి దేవతా శక్తికి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆ లైట్ దగ్గరికి వెళ్ళారో చీకటి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో దేవతా ఆరాధన ఎందుకు చేయాలి అంటే, మనం అజ్ఞానం నుంచి బయటపడడానికి, మనకున్నటువంటి కర్మలు తొలగడానికి కృతజ్ఞతా భావంతో చేయాలి. అయితే ఇక్కడ మెయిన్గా వీళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటిది వివాహ జీవితంతో ముడిపడి ఉంటుంది. అందుకని ఎవరికైనా కానీ ఉదాహరణకి శుక్రదశ యుక్త వయసులో వచ్చింది అనుకోండి, వీరికి ఖచ్చితంగా వీళ్ళు అర్క వివాహం, పురుషుడైతే అర్క వివాహము, స్త్రీ అయితే కుంభ వివాహం ఖచ్చితంగా చేసుకోవాలి. అర్క వివాహం అంటే జిల్లేడు మొక్కకి చేస్తారు. అది వాళ్ళ ప్రాంతాల్లో ఎక్కడున్నా అక్కడ చేసుకోవచ్చు, లేదంటే మన టీం కూడా ఉంటారు చేయించేవాళ్ళు, చేయించిస్తారు. బట్ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు, మన దగ్గరికి రావాల్సిన రూల్ ఏం లేదు చెప్తున్నా. సో అది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఈ శుక్రుడు మెయిన్గా వీళ్ళకి పూర్వజన్మ కర్మని యాక్టివ్ చేసేవాడు. 12th హౌస్లో ఉంటే మాత్రం ఏమీ విడిపోవడాలు ఉండదు. అయితే ప్రతిసారి భార్యాభర్తలు విడిపోతారా? ధనస్సు లగ్నంలో పుట్టిన వాళ్ళకి శుక్రదశ లేదా శుక్రరాశిలో ఉండేటువంటి గ్రహాల దశలు వచ్చినప్పుడు అంటే, సమ్ టైమ్స్ ఇప్పుడు భర్త జాతకంలో ఇలా ఉంది, భార్య జాతకం అలా లేదనుకోండి, ఈ అబ్బాయి వేరే దేశానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి ఓ 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండి మళ్ళీ వెనక్కి వస్తాడు. అలాగా జరిగినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. అంటే ఈ లగ్నం వాళ్ళు ఫస్ట్ వీళ్ళు యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే, ఉద్యోగరీత్యా జీవిత భాగస్వామితో దూరంగా వెళ్ళవలసి వస్తే చేయాలి. ఎందుకంటే నేను సేమ్ ఒక కేసు నేను చూసినప్పుడు నేను చూసి, ఏమండి మీరు మీ జాతకం పరంగా మీరు అప్పుడప్పుడు దూరంగా ఉండాలి అంటే, నేను భార్య జాతకం చూసి చెప్తున్నా, ఉండాలి కదమ్మా మరి అంటే, లేదు సార్ అదే పెద్ద ఇదైపోయిందని. ఏమైందమ్మా అన్న, వీళ్ళిద్దరు యూఎస్లో ఉండేవారు. అతని జాతక చక్రరీత్యా దూరంగా ఉంటే మంచిది. అప్పుడప్పుడు ఆయన ఏం చేసేవాడు అంటే, అమ్మో నేను ఇండియాకి పంపించాను, కారణం మీ అమ్మ నాన్నే నేను ఇక్కడ పిలిపించుకుంటా, యూఎస్ పిలిపించుకుంటాను, ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పిలిపించేవాడు. అది ఏమైపోయిందంటే, ఎప్పుడైనా దూరంగా ఉండే దాన్ని మనం యాక్సెప్ట్ చేయకపోతే అది మారకానికి దారితీస్తుంది, అంటే ప్రాణం పోయింది అయింది. అయ్యో, అది మనం ఒకటి ఉన్నప్పుడు అది యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. నేను అనేది అది. అట్లాగే ఇక్కడ వీళ్ళకి ఫినాన్షియల్గా కానీ కెరియర్ పరంగా కానీ చూసుకుంటే, వీళ్ళకి ఎక్కువగా అంటే ఇన్బిల్ట్గా ఉన్న యోగం ఏమిటి అంటే, ట్రైనింగ్స్, టీచింగ్స్, మీడియేటింగ్ చేసేవి, వీటి వల్ల ధనయోగం ఉంటుంది. అలాగే వీళ్ళకి 2 ఒకేసారి సెట్ అవుతాయి, అంటే కెరియర్, వివాహం, ఇవి సైమల్టేనియస్గా ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉంటుంది. కాకపోతే వీళ్ళ జాతకంలో ఈ ధనుర్లగ్నంలో పుట్టారు అంటే, వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఖచ్చితంగా మంచి లౌక్యం కలిగిన వ్యక్తులు, కొంచెం బాగా కమ్యూనికేషన్ చేసేటువంటి వ్యక్తులు. వీళ్ళ యొక్క కెరియర్ కూడా బుధుడికి గురువుకి సంబంధం కాబట్టి అకౌంట్స్ అని, మీడియేటింగ్ అని, ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో ఏదైనా నేర్పడము, ట్రైనింగ్, ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు బాగా రాణించగలుగుతారు. అయితే ఎప్పుడు కూడా ఎవరికైనా ఎందులో బాగా రాణిస్తారన్నప్పుడు, వీళ్ళ ధనాధిపతి ఎలా ఉన్నాడు అంటే శాటర్న్ ఎలా ఉన్నాడు, కెరియర్ కారకుడైనటువంటి బుధుడు ఎలా ఉన్నాడు, ఇవి చూసుకోవాలి ప్రధానంగా. అంటే వాటి ఇప్పుడు గ్రహాలను బట్టి, నక్షత్రాలను బట్టి మారిపోతుంటుంది, అందరికీ ఒకలా ఉండదు కదా. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా కెరీర్ పరంగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఎందుకంటే వీళ్ళ కెరీర్ కారకుడు బాధకుడు అవుతాడు. ఈ బాధకుడు అయినందుకు వీళ్ళు ఎప్పుడు వీళ్ళ కెరియర్లో ఇబ్బంది అనిపించినా వీళ్ళు ఖచ్చితంగా విష్ణు సహస్రనామాలు చేయడము, లేదా ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వై విరాజితాయ నమః చేయడం చేసుకోవాలి. వీళ్ళకి జీవిత భాగస్వామితో ఉండేటువంటి కమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక టీచర్ అండ్ శిష్యుడు
సంవాదం ఉంటుంది చూసారా, వీళ్ళకైతే వీళ్ళు ఏదో ఒక నాలెడ్జ్ చెప్పడం, వీళ్ళు యాక్సెప్ట్ చేయడం, వీళ్ళేదో అడగడం, వీళ్ళు చెప్పడం, అంటే ఆ రకంగా ఉంటుంది, నేర్చుకునేటట్టుగా ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకమైనటువంటి కమ్యూనికేషన్స్ ఉంటాయి, అలా ఉంటుంది. వీళ్ళ పిల్లలు ఎలా ఉంటారు చెప్తానండి. వీళ్ళ పిల్లల్లో ఖచ్చితంగా ధనులగ్నం వాళ్ళకి మీరు చూడండి 90% ఆఫ్ కేసెస్ స్త్రీ సంతానం ఉంటుంది వాళ్ళకి. ఒక పురుషుడు ఒక స్త్రీ, లేకపోతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాడు. వీళ్ళకి పిల్లలు విదేశాలకు వెళ్తారు. వీళ్ళ పిల్లలు న్యాచురల్ తత్వం కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే న్యాచురల్గా పుట్టడం అలా పుడతారు. కాకపోతే వీళ్ళకి ఈ కుజుడు కనుక, ఎందుకంటే వీళ్ళకి సంతానానికి కారకుడు కుజుడు. ఇంకోటి కొంతమంది చూడండి విదేశాలకు వెళ్ళాలని వీళ్ళు అనుకుంటుంటారు. వీళ్ళు అనుకునేటప్పుడు పర్టికులర్గా ఈ విదేశీ యోగం అనేటువంటిది కూడా వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత యాక్టివ్ అవుద్ది. ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్కటి కలిగిన తర్వాత యాక్టివ్ అవుద్ది. అలాగే వీళ్ళకి వివాహానికి ముందు వరకు కెరియర్ పరంగా ఒక రకంగా ఉంటాయి, వివాహం తర్వాత నుంచి కెరియర్ డెవలప్మెంట్స్ ఉంటాయి, బికాస్ ఆఫ్ 7th and 10th లార్డ్ అనమాట. సో అందుకని 7th and 10th లార్డ్ బుధుడయ్యాడు కాబట్టి వివాహం తర్వాత నుంచి ఇంప్రూవ్ అవుతుందని మనం చెప్పచ్చు. అది ఆ కాంబినేషన్. అలాగే వీళ్ళ జీవిత భాగస్వామి ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడము, ఎక్కువ నేర్చుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వడం, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీళ్ళ అమ్మా నాన్న గురించి కూడా తెలుస్తుందండి. అంటే యాక్చువల్గా అయితే పర్సనల్ చార్ట్లో చంద్రుడు రవి ఉండేటువంటి సిచ్యువేషన్స్ని బట్టి చూడాలి. అలాగే పర్సనల్ చార్ట్లో గురువు అంటే 4th లార్డ్ అయినటువంటి గురువు 9th లార్డ్ అయిన రవిని బట్టి చూసుకోవాలి. అయితే వీళ్ళకి ఏంటంటే 9th లార్డ్ రవి అవుతాడు, న్యాచురల్గా రవి అవుతాడు కాబట్టి డిగ్నిఫైడ్గా ఉండేటువంటి మదర్, ఫాదర్, కొంచెం గైడింగ్ నేచర్లో ఉండేటువంటి మదర్లు ఉంటారు వీళ్ళకి యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ ఇంకా మరీ అక్కడ పాడైపోతే గురువు పాడైపోతే చెప్పలేం, కానీ 90% ఆఫ్ గైడింగ్ ఆ లక్షణాలు కూడా ఉంటాయి. అంటే ఎవరికైనా ఏదైనా మంచి, ఇప్పుడు ఈ అబ్బాయి ఎటువంటి లక్షణాలు ఉంటాయో మదర్కి కూడా అటువంటి లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే వీళ్ళ మదర్ ఏదైనా టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉండడం, గైడింగ్ కన్సల్టెన్సీ ప్రొఫెషన్స్లో ఉండడం, ఫాదర్ కొంచెం నేమ్ అండ్ ఫేమ్ ఉండేటువంటి ఫాదర్ ఉండడం, కొంచెం ఆస్ట్రాలజీ కావచ్చు, లేనట్లయితే కొన్ని గవర్నమెంట్ సెక్టార్స్లో చేసేటువంటి వాళ్ళు, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి ఆ లక్షణాలు, లేనట్లయితే అటువంటి ఆలోచన విధానము, లేనట్లయితే అటువంటి ప్రొఫెషన్స్, అటువంటి వ్యాపారాల్లో ఉండేటువంటి ఫాదర్ ఉండడం, కొంచెం డిగ్నిఫైడ్ మెయింటైన్ చేయడం, నలుగురిలో పేరు ప్రఖ్యాతులు ఉండడం ఫాదర్కి, ఇటువంటివి ఉంటాయి చెప్పాలంటే. అలాగే కాకపోతే ఏంటంటే వీళ్ళు లైఫ్లో ఖచ్చితంగా సిబ్లింగ్స్ ఉంటే సిబ్లింగ్స్ నుంచి కొంతకాలం దూరంగా వెళ్తారు. అంటే వీళ్ళు ఏదైనా విదేశానికి వెళ్ళి ఇక్కడ తమ్ముడు ఉండడం, అక్కడ అన్నయ్య ఉండడం, లేదా అక్క చెల్లెలు, అది స్త్రీ అయినా పురుషుడైనా సరే అటువంటివి ఉంటూ ఉంటాయి. అయితే వీళ్ళకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, ఎందుకంటే చంద్రుడు అష్టమాధిపతి అయ్యాడు కదా, బ్రీతింగ్ ఇష్యూస్ రావడం. వీళ్ళు ఎప్పుడైనా హెల్త్ పరంగా అంటే రుణము, రోగము, శత్రువులు, వీటి నుంచి వీళ్ళు బయటపడాలి అంటే వీళ్ళు నరసింహస్వామిని కనుక ఆరాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. లక్ష్మీ నరసింహస్వామిని, ఓకే, అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు ఎప్పుడు ఎంత నరసింహస్వామిని ఆరాధన చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది. 5th లార్డ్ అయ్యాడు కదా. అలాగే ఏదైనా క్షేత్ర దర్శనాలు కూడా నరసింహస్వామి ఆలయాలకు వెళ్ళడము, ఇవి మంచి ఫలితాలు. అంటే వీళ్ళకి ఎప్పుడైనా టైం బాగాలేదు అన్నప్పుడు నరసింహస్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలంటారు. అలాగే ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ ఉంది అంటే టైం బాగోదంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి వీళ్ళకి రుణము, రోగము, శత్రుత్వాల నుంచి బయటపడేస్తుంది నరసింహస్వామి. అలాగే వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ బాగా రావాలి అంటే ఎక్కువ వెంకటేశ్వర స్వామిని చేయడము, అలాగే గోవులకి బెల్లము, లేదా ఏదైనా శివాలయంలో ఏదైనా ఆలయాల్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా సరే నూనె దానంగా ఇవ్వడం, ఇటువంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇవి మీరు ఎంత చేస్తూ ఉంటే ఈ లగ్నం ద్వారా అంత బాగుంటుంది అని చెప్పచ్చు. అదేవిధంగా వీళ్ళకి స్వగృహము, ఇంకోటి ఏంటంటే వీళ్ళలో ఉండే ఇన్బిల్ట్ టాలెంట్స్ ఏంటంటే మీరు ఎనీ ధనులగ్న తీసుకోండి, వాళ్ళకి మనం ఏదైనా ఒక శ్లోకం చెప్తుంటే నెక్స్ట్ లైన్ ఆటోమేటిక్గా చెప్పేస్తుంటారు వీళ్ళు. అర్థం కాదు ఇదేంటి వీళ్ళకి ఎట్లా ఉందంటే ఏమో నాకు తెలియదు, నాకు అనిపిస్తుంది అది నెక్స్ట్ లైన్ అలా ఉంటుందేమో అనేటువంటి, అది కూడా మనం చూడొచ్చు. అట్లాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో బుధవారాలు ఎంత ఎక్కువగా వీళ్ళు సెర్చ్ చేసుకుంటే తొందరగా వీళ్ళకి కెరియర్స్ దొరుకుతాయి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మధ్యవర్తిత్వంగా ఉండకూడదు మనీ మ్యాటర్స్ విషయంలో, ఎందుకంటే శుక్రుడు 6th లార్డ్షిప్ వచ్చింది, చంద్రుడు మన శనికేమో 2nd and 3rd లార్డ్షిప్ వచ్చింది, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు వీలైనంత మటుకు బంధువర్గంలో వాళ్ళే, లేకపోతే ఫ్రెండ్స్, బంధువర్గము ఇలాంటి వాళ్ళని వీళ్ళు వివాహం చేసుకోవడం, అలాంటి వాళ్ళని వీళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ జీవిత భాగస్వామితో బాగుండాలంటే నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకుంటుండాలి. ఇదిగో నేను నాకు ఈ విషయం తెలిసింది, అలా జరిగింది తెలుసు, ఇలా జరిగింది తెలుసు. అప్పుడేమవుతుందంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ చాలా బాగుంటుంది. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క తత్వం అనేటువంటిది ఉంటుంది, ఆ రకంగా అనమాట. అయితే వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్
ఇంకా బాగా రావాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము, ఇంకా బాగా తీవ్రంగా దోషం ఉండేటువంటి వారు అసలు వాళ్ళ శని ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. సాటర్న్ ఏ పాపగ్రహాల చేత ఉందో ఆ పాపగ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడము, లేకపోతే ఆ గ్రహాలకు సంబంధించిన దీపారాధన చేయడం చేస్తుండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక గురువు పాడవలేదంటే వీళ్ళకి ఆస్తులకు కానీ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏ డైరెక్షన్ తీసుకోవాలంటే లగ్నం బట్టి మనం డిసైడ్ చేయకూడదు. వాళ్ళ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి వర్గం నిర్ధారణ చేసి దాన్ని బట్టి వాళ్ళు వీళ్ళకి ఏ దిక్కు సూట్ అవుతుందో చెప్తారు, తీసుకోవాలి. వీళ్ళకి మరి కలిసి వచ్చే రంగు అలా ఏమైనా ఉంటుందా గురువు? ఉంటుందండి. అంటే ఒకటే ఏంటంటే ఎప్పుడైనా సరే కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే రత్నము, ఇవన్నీ ఏంటంటే సర్వసాధారణంగా ఇప్పుడు రత్నమే తీసుకుందాం. సర్వసాధారణంగా ఏం చెప్తారు, లగ్న పంచమ భాగ్యాధిపతులు మనకి మహర్షి చెప్పిన సూత్రపరంగా సర్వత్రికోణ నేతారో గ్రహ శుభల ప్రదాహ, అంటే త్రికోణాధిపతులు ఎప్పుడు కూడా మంచి ఫలితాలే ఇస్తారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ రకంగా కనుక తీసుకుంటే ఇక్కడ లగ్నాధిపతి గురువు అంటే కనక విషరాగము, పంచమాధిపతి కుజుడు అంటే పగడము, భాగ్యాధిపతి రవి కాబట్టి కెంపు పెట్టుకోవచ్చు కామన్గా తీసుకుంటే. కానీ ఎప్పుడు కూడా లగ్నానికి శుభులు పాపులు అని ఉంటారు. ఇప్పుడు ఈ లగ్నం ఉందనుకోండి, ఈ లగ్నానికి శుభులు ఎవరు అంటే వెరీ క్లియర్లీ గురువు, రవి, చంద్ర, అదేవిధంగా కేతువు, వీళ్ళు పర్టికులర్గా మిత్రులు అవుతారు. కుజుడు కూడా మిత్రులు అవుతాయి. ఈ 5 గ్రహాలు మిత్రులు అవుతాయి కుజుడితో సహా. శత్రువులు ఏంటి అంటే శని, శుక్రుడు, బుధుడు, రాహు శత్రువులు అవుతారు. ఇప్పుడు ఇందులో వీళ్ళకి అసలు ఏ పర్పస్ ఏమిటి? ఎప్పుడైనా ఎవరైనా సరే ఒక రత్నం పెట్టుకునేటప్పుడు అసలు పర్పస్ దేనికోసం పెట్టుకుంటున్నాం? వివాహం కోసం పెట్టుకుంటున్నామా, ధనం కోసం పెట్టుకుంటున్నామా, లేకపోతే ఒక వ్యాపార లాభం కోసం పెట్టుకుంటున్నామా అనేది కావాలి. నడుస్తున్న మహాదశ ఏంటి? జనరల్గా అయితే కనకపుష్యరాగం పెట్టేసుకోవడం, పగడం పెట్టేసుకోవడం, కెంపు పెట్టేసుకోవడం చేస్తారు. కానీ మీ పర్పస్ ఏమిటి? ఇప్పుడు జనరల్గా జ్వరం వచ్చింది అనుకోండి, ఒక డోలో వేసేసుకొని పడుకుంటాం. కానీ అలా కాకుండా మలేరియా వచ్చిందండి, టైఫాయిడ్ వచ్చింది అన్నప్పుడు అది పనిచేయదు. అప్పుడు సపరేట్గా దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో పర్సనల్ చార్ట్ విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ మూడిట్లో ఏ గ్రహం బలంగా ఉంది, ఒక్కొక్కసారి అపోజిట్గా ఉండేది కూడా ఒక్కోసారి మంచి ఫలితాలు ఇస్తుంటుంది. అప్పుడు దాన్ని కూడా మనం ధరించవచ్చు. ఓకే, అంటే మనకి ఏది అవసరమో దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఆ రకంగా మనం ధరించవచ్చు. అంటే కొంతమందికి సంతానం ఉండదు, అప్పుడు ఏం చేస్తారు, పగడం పెట్టుకుంటారు, లేదా గురువుది పెట్టుకుంటారు. అంటే గురువే ఇస్తున్నాడు సంతానం, లేదా రవి ఇస్తున్నాడు సంతానం, అట్లా. అలాగే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా పిల్లల పేర్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే 5 and 12th లార్డ్షిప్ కదా. అయితే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వీళ్ళ జన్మజాతకంలో వృశ్చిక రాశిలో ఏదైనా పాపగ్రహాలు సంచరిస్తున్నాయో చూడాలి. పాపగ్రహాలు సంచరించేటప్పుడు చేయకూడదు. శుభగ్రహం ఏదైనా వచ్చింది అక్కడికి, ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఇప్పుడు కుజుడు బుధుడు ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ మంచిది కాదు. ఇప్పుడు మనం 2025 నవంబర్లో ఉన్నాం. అలా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఒక 15-20 days తర్వాత కుజుడు మారిపోతాడు, అప్పుడు శుభగ్రహాలు వస్తాయి అందులో, అప్పుడు మంచిది. అంటే 12th house ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి పిల్లల పేర్ల మీద చేయడం మంచిది. పిల్లలు పుట్టిన తర్వాత విదేశీ యోగాలు కలుగుతాయి. పిల్లల 12వ స్థానం అనేది తండ్రి యొక్క ఆస్తి స్థానం కాబట్టి అక్కడ కనుక ఏదైనా కుజుడు ఉంటే మళ్ళీ తండ్రి రాశి వస్తుంది వీరికి. అయితే తండ్రి రాశి ఎప్పుడు కూడా ఈయన తీసుకోవడం కంటే కూడా పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయడం కూడా మంచిది ఈ జాతకులకి. అంటే ఒక్కొక్క జాతకానికి అసలు తండ్రి రాస్తే అనుభవించవచ్చా వద్దా. అయితే ఇక్కడ పాపగ్రహాలు ఉంటేనేమో అనుభవించకూడదు 12వ స్థానంలో, పిల్లలకి ఇచ్చేసేయడం ఏదో చేయాలి, దాన్ని ట్రాన్స్ఫరింగ్ డైరెక్ట్గా అటు పెట్టేసేయాలి. అలా కాకుండా శుభగ్రహాలు ఉన్నాయి చక్కగా 12వ స్థానంలో, 12వ అధిపతి కుజుడు బాగున్నాడు, అప్పుడు తండ్రి రాశి వచ్చినప్పటి నుంచి వీళ్ళకి బాగుంటుంది. సాధారణంగా ఏంటంటే తండ్రి రాష్ట్ర అదృష్టం కొద్దీ వచ్చే జాతకమే ఇది. ఇది ధనులగ్నం వాళ్ళకి, అందులో ఎటువంటి డౌట్ లేదు. వీళ్ళ జీవిత భాగస్వామ్యం ఎప్పుడు ఏదో నేర్చుకునే పని మీదే ఉంటుంటారు, ఏదో ఒకటి చదువుతూ ఉంటారు. మీరు గమనించండి కావాలంటే సంథింగ్, అంటే వాళ్ళు ఏదో ఒక కోర్స్ చేయడం, ఏదో ఒక నేర్చుకోవడం, ఏదో ఒక టెక్నికల్గా నేర్చుకోవడం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి వీరికి. వీళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు? ఒకటి ఏంటంటేనమ్మా, వీళ్ళకి ఫస్ట్ శుక్రుడు కదా అధిపతి. శుక్రుడు ఏంటంటే ఎప్పుడు కూడా మనకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది రుణము, రోగము, శత్రు రూపాల్లో వస్తుంది. రుణము, రోగము, శత్రువుల్లో ముఖ్యంగా శత్రు రూపంలో ఎక్కువగా వస్తుంది. అది కూడా పెళ్ళి, వివాహం మూలంగా వచ్చేది. ఇక ఆరోగ్యం బాగోపోవడం అంటే వీళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ రావడం కానీ, ఇందాక చెప్పుకున్నాం అట్లా బ్రీతింగ్, నిమోనియా, కొంచెం హార్ట్, ఇట్లాంటివి అంటే ఇష్యూ ఏదైనా సరే బ్రీతింగ్ ఇష్యూస్తోనే సంబంధం కలిగి ఉంటుంది, లింకప్ అయి ఉంటుంది. సో ఈ యొక్క విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వీళ్ళకి ఎప్పుడైనా బాగా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా నరసింహస్వామి ఆరాధన చేయడము, వీలైనంత మటుకు వీళ్ళ పూర్వజన్మ కర్మని తొలగించుకోవడానికి ఎక్కువగా
గోవులకి తీపి చపాతీలు పెట్టడం, ఏదైనా స్వీట్ పదార్థాన్ని అమ్మవారి దగ్గర పెట్టి వాళ్ళందరికీ పంచిపెట్టడం, ఏదైనా ఆలయంలో తీసుకెళ్ళి ఇస్తాము, అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెడతారు, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అందరికి పంచిపెట్టడం చేస్తూ ఉండాలి. అలాగే వీలైనప్పుడల్లా కూడా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉండాలి. ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే సార్. మరి ఈ రాశికి మిత్ర రాశులు అలా ఉంటాయి కదా గురుగారు, పొంతన చూసుకునేటప్పుడు? సర్వసాధారణంగా ఎప్పుడు కూడా అంటే పొంతన అనేది నక్షత్రం బట్టి మారిపోతుంది. అది ఓన్లీ నక్షత్రం టు నక్షత్రం ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్స్ కలవడానికి. నక్షత్రం అనేది ఏంటంటే మైండ్, మనసు. మీ మనసుకి ఎప్పుడైతే ఫ్రెండ్లీ నక్షత్రం అవుతుందో వాళ్ళు చేసే ఏ తప్పునైనా మనం యాక్సెప్ట్ చేస్తాము, వదిలేస్తాం. సర్లే ఎవరికి ఉంటుంది ఇలాంటి అలవాట్లు, లేకపోతే ఎవరు చేయరు ఇలాంటివి, లోకల్ అందరూ చేస్తారు, వీళ్ళు ఒక్కరే కొత్త అని మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తూ దాన్ని మనం లీవ్ ఇట్ అన్నట్టుగా వదిలేస్తాం. కానీ ఎప్పుడైతే నక్షత్రాధిపతులు ఫ్రెండ్లీ నక్షత్రాలు అవ్వరో అప్పుడు మాత్రం ఏం జరుగుతుందంటే చిన్న తప్పు కూడా పెద్దగా కనిపిస్తుంటుంది వాళ్ళకి. సో అది ఫ్రెండ్లీ స్టార్స్ అవ్వడం చాలా ముఖ్యం ఇక్కడ. అందుకని మనం ఆల్రెడీ కొన్ని సిరీస్లో చెప్పాను ఏ నక్షత్రానికి ఏ చేయొచ్చు, అది చూసుకుంటే సరిపోతుంది. అయితే రాసులు కనుక తీసుకుంటే ధనస్సు నుంచి పంచమ భాగ్య రాసులు అంటే మేషము, సింహము అవుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఏ పని చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు ఫ్రెండ్లీ చూసుకోవాలి. వివాహం చేస్తున్నారు, అప్పుడు వివాహానికి సంబంధించినటువంటి సప్తమ స్థానం ఎలా ఉంది, సప్తమాధిపతి ఎలా ఉంది, అలాగే మీకు వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహ జీవితం ఎలా ఉందనేటువంటి చూడాలి. అలా కాకుండా ఒక పార్ట్నర్షిప్ చేస్తున్నాం, పార్ట్నర్షిప్ చేసేటప్పుడు ఇద్దరికి ఒకే దాని మీద ధనయోగం ఉందా లేదా చూడాలి. అంటే ఒకరికి ఇంకో దాని మీద ఏమో హోటల్ మీద ఉంది, ఇంకో వ్యక్తికి ఏమో స్కూల్ మీద ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చేస్తే అది రాణించదు. అందుకని పార్ట్నర్షిప్స్కి కానీ వివాహానికి కానీ పార్ట్నర్షిప్స్కి అయితే మైండ్ సెట్స్ కలిసేటువంటి గ్రహాలు ఎంతవరకు కనెక్ట్ అయ్యాయి, కమ్యూనికేషన్స్ కారకుడు ఏంటి, ఆత్మకారకుడు ఏంటి, బుద్ధి కారకుడు ఇవన్నీ చూడాలి. బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇద్దరికి మంచి మహాదశలు నడుస్తున్నాయా లేవా, ఒకవేళ నడుస్తున్నట్లయితే వాళ్ళిద్దరికి సేమ్ ధనయోగాలు ఉన్నాయా లేవా చెక్ చేసుకుని అప్పుడు వీళ్ళు పార్ట్నర్షిప్ కానీ మిత్రత్వం కానీ పెట్టుకోవాలి వాళ్ళతో. ఓకే సార్, విన్నారు కదా ధనుసు రాశి గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా లేక మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః.